రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు రోజుగా ప్రకటించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీం గూడలో సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసులు ఘనంగా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. కావున ఆ రోజు సెలవుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది ఆదివాసీ పోరాట వీరులు రామ్జీ గోండ్, బిర్సా ముండా, కొమరం భీము, మల్లుదొర, గట్టుదొర, స్వయం గంగులు, సమ్మక్క, సారక్క, రాణి దుర్గావతి, సెడ్మకి బాపురావు అనేక మంది పోరాటాల ఫలితంగా ఆ రోజు ఐక్యరాజ్య సమితి చాలా మంది మేధావులతోటి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా మానవ హక్కుల కార్యకర్తలను సమావేశం ఏర్పాటు చేసి ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించి జరుపుకోవాలని చెప్పేసి సభ్య దేశాలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇవాళ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వం ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గుడెము, ప్రతి పల్లె, ప్రతి పట్టణము, మండల కేంద్రాలు, రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఇప్పటి వరకు ఇంకా ప్రకటించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేలుకొని వెంటనే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వము హాలిడేని ప్రకటించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట